నా మనవరాలు చిన్నది కాబట్టి ఏ మాట్లాడినా అది అమాయకత్వం. మీ తప్పు చూపించే ఏ విషయం మాట్లాడినా మీ దగ్గర ఏదో ఒక సమాధానం ఉంటుంది. అది మీ కుటుంబం యొక్క గొప్పతనం. ఈ సృష్టిలో ఎన్నో జీవరాశులున్నాయని చెప్పిన దానివి, ఆ సృష్టిని సృష్టించింది దేవుడని మాత్రం తెలీదా నీకు? తన సృష్టిలోని జీవాల్ని కాపాడుతున్నది ఆ దేవుడే. ఆ జీవాల రూపంలో ఉండేది కూడా దేవుడే. ఆవుని గోమాతగా పూజించేది, కుక్కని కాలభైరవుడిగా గుర్తించేది, కాకుల్ని పితృదేవతలుగా భావించేది అందుకేనమ్మా. అన్ని జీవరాశుల్లో నేనున్నానని చెప్పడానికే ఆ దేవుడు మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహ అవతారాల్లాంటి జీవాల రూపాల్లో దర్శనమిస్తాడు. మనిషి జాతిలాగానే ఒక్కో జీవి ఒక్కో జాతిగా వర్ణీకరించబడింది. అన్ని జీవజాతుల్లో సర్పజాతిలో శ్రేష్టమైనది, సర్వోత్తమమైనది కాబట్టి శుభాలు కలగజేసే విఘ్నేశ్వరుడు నాగుని నాభిగా పరిగణిస్తాడు. సృష్టిని పాలించే విష్ణువు శేషనాగుపై పవళిస్తాడు. సృష్టిని రక్షించే శివుడు కాలనాగుణ్ణి కంఠాభరణంగా ధరిస్తాడు. దేవుళ్ళు ఆరాధించే సర్పాలు దేవుళ్ళు కాక మరింకేమవుతాయి? నీకే అన్నీ తెలిసినట్టు ఎదుటి వాళ్ళకి ఏమీ తెలియనట్టు అర్థం లేకుండా మాట్లాడకు. ఇప్పుడు నేను మీతో వితండవాదం చేయదలుచుకోలేదు. మీరనుకుంటున్నట్టు పాములు పాలు తాగం, పాలు పోయొద్దని చెప్తున్నాను. మరి తాగకపోతే అందరూ ఎందుకు పోస్తారు? పిచ్చోళ్లమై పోస్తున్నాం అనుకుంటున్నావా? తాగుతాయని మీరనుకోవడం తప్ప అవి తాగడం మీరెప్పుడైనా చూసారా? చెప్పమ్మా, నువ్వు చూసావా? నిష్కల్మషమైన మనసుతో భక్తితో పోస్తే తప్పకుండా తాగుతాయి. సరేనమ్మా, నేను కూడా పుట్టకి దండం పెట్టి పాలు నైవేద్యంగా పెడతాను. పామొచ్చి తాగకపోతే మీరందరూ పాలు పోయడం ఆపేస్తారా? నువ్వు చెప్పినట్టే నిష్కల్మషమైన మనసుతో పాలు పెట్టాను. నువ్వు చెప్పిన నాగదేవత వచ్చి తాగదే మరి?
ఇప్పుడేమంటావే? పావు దేవత కాదని, పాలు తాగదని మావి పిచ్చి నమ్మకాలని భావించావుగా, ఇప్పుడేమంటావు? పాలు తాగేవన్నీ దేవుళ్ళు దేవతలు అయిపోతే నేను కూడా రోజు పాలు తాగుతాను. నేను దేవతనైపోతానా? నాకు కూడా దండం పెట్టి పూజలు చేస్తారా? చేయరు కదా. అరే బామ్మ, నేను వెళ్ళి తీసుకొస్తాయి, నువ్వు ఇక్కడే ఉండు. మీ మనవరాలికి దేవుడి మీద భక్తి గాని మమకారం గాని ఏం లేవా అమ్మా? అమ్మా నాగభైరవి, నా మనవరాలు తెలుసో తెలియక ఏదో చేసింది. అది మనసులో పెట్టుకోకమ్మా. దాన్ని దారిలోకి రప్పించే బాధ్యత నీదే తల్లి, నీదే. నా ల్యాప్టాప్ ఎక్కడ మిస్ అయింది? ఏమై ఉంటుంది? మా మా ఏంటి నాన్నా? స్నానం చేసేటప్పుడు 4-5 సార్లు చేయి లాగుతున్నట్టు అనిపించిందమ్మా. అయ్యో, ఏమైందిరా? ఎందుకలా అనిపించింది? అయ్యో దేవుడా! ఎందుకు మా అంత టెన్షన్ పడతావు? చిన్న మ్యాటరే కదా. ఈసారి అలా జరిగితే డాక్టర్ని కన్సల్ట్ అవుతాను, ఓకేనా? ఇంతకు ముందెప్పుడైనా ఇలా జరిగిందా? లేదు మా. స్నానం చేసేటప్పుడు ఈ కడియాన్ని నీ చేతికే ఉంచావా? ఖచ్చితంగా అది కడియం వల్లే జరుగుంటుంది.
హలో, నాకొక ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పండి. నేను మీ కంపెనీలో ల్యాప్టాప్ కొన్నాను. ఓకే. బై మిస్టేక్ నా ల్యాప్టాప్ ఇంకొకరికి, వాళ్ళది నాకు ఎక్స్చేంజ్ అయింది. వాళ్ళెవరో నాకు తెలీదు. మీరు సేల్ చేసే ప్రతి ల్యాప్టాప్ పీస్ మీద బార్కోడ్ ఉంటుంది కదా? అవునండి, ఉంటుంది. ఆ బార్కోడ్ని బట్టి పర్చేస్ చేసిన కస్టమర్ అడ్రస్ కానీ వారి ఫోన్ నెంబర్ కానీ చెప్పగలరా? ఎస్ మేడం, ప్రతి కస్టమర్ ఫోన్ నెంబరు మా దగ్గర ఉంటుంది. గుడ్. ఆ బార్కోడ్ నేను మీకు మెయిల్ చేస్తాను. ఆ ల్యాప్టాప్ కొన్న వాళ్ళ ఫోన్ నెంబర్ నాకు పంపించండి. ఓకే మేడం, ఖచ్చితంగా పంపిస్తాం. థ్యాంక్ యూ. వాళ్ళు ఫోన్ నెంబర్ ఇవ్వగానే ల్యాప్టాప్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. పెద్ద ప్రాబ్లం ఆ కడియమే. ఇంట్లో వాళ్ళు అడిగితే ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. టెన్షన్గా ఉంది. ఆ ఎరువుల సంగతి ఏం చేస్తావు? అదేం ప్రాబ్లం లేదు బావా. వర్షం వస్తుందేమోనని ముందుగా అన్ని గోడౌన్లోకి జరిపించేశాను. నీకేం భయం అక్కర్లేదు, నువ్వు ప్రశాంతంగా ఉండు. భైరవి, భైరవి, భైరవి! నాన్న పిలుస్తున్నారే, కడియం గురించి అడుగుతారేమో. భైరవి! అరే, నీది బయటికి వెళ్ళకపోతే నీది నాన్న లోపలికి వస్తాయి. ఎహే, జావ్ గో. నాన్న కూర్చో. పర్లేదు నాన్న, కూర్చో. కొంప తీసి నేను మొన్న ఒక్కేసిన 50,000 గురించి తెలిసిపోయిందా ఏమి? ఏం టెన్షన్గా ఉన్నావు? అబ్బే, నేనేం టెన్షన్గా ఏం లేను బావా, బాగానే ఉన్నానే. అడిగింది నేను కాదు, దాన్ని. అబ్బే ఏం లేదు నాన్న, నేను బాగానే ఉన్నాను. వీళ్ళెవరు? వీళ్ళు నా ఫ్రెండ్స్ నాన్న, జరీనా బేగం, జూలీ. నేనేదైనా మిస్టేక్ చేశానా? అంత కోపంగా చూస్తున్నారు. నువ్వు వచ్చినప్పటి నుంచి నీ యోగక్షేమాలు తెలుసుకోలేదమ్మా. ఈ అమ్మాయికి తెలుగొచ్చా? లిటిల్ బట్. దానికి కొంచెం కొంచెం వస్తాయి అంకుల్. నువ్వేంటి హిందీ సగం తెలుగు సగం కలిపి మాట్లాడుతున్నావేంటి? అది అంకుల్ మీ మిక్సీ తాతయ్య. బాబు కృష్ణమనాయుడు, రండి అత్తయ్య, ఏదో పని మీద వచ్చినట్టున్నారు. అవును నాయనా. చెప్పమ్మా. రేపు మర్చిపోకుండా నవధాన్యాలు, పువ్వులు, పళ్ళు అన్నీ తెప్పించాలి. దేనికమ్మా? దేనికంటావేంట్రా, పౌర్ణమి రోజులు కదా, ప్రాణగండం ఉందని భైరవికి అష్టనాగుల కడియం చేయించాం కదా, శక్తి తగ్గకుండా పూజ చేయించాలి. చేసేద్దాం అత్తయ్య, వెంటనే చేసేద్దాం. భైరవి, నీ చేతికున్న కడియాన్ని ఫోన్. ఫారెన్ నుంచి కాల్. కాలేజీ సార్, బాత్ కరో, బాత్ కరో. జో జో జో. హలో సార్. హలో. అయ్యో బాబోయ్. अंकल नादी కూడా మాస్టర్ జీతో ఫోన్ మే బాత్ करता. కౌసల్య, కౌసల్య. బావా, నేను ఆ ఎరువులు గోడౌన్లో పెట్టేశారా లేదో చూసేసి వస్తాను. చాలు నాన్న, కడుపు నిండిపోయింది. ఇదిగో, నువ్వెప్పుడు అలాగే ఉంటావు. హెల్దీగా ఉండాలంటే హాఫ్ అన్ అవర్కి ఒకసారి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి కదమ్మా. ఏంటి మా అలా చూస్తున్నావు? ఏంటోరా, నీకు తల్లిగా నీ బాగోగులు చూసుకోవాల్సిన నేను నీ చేత సేవలు చేయించుకుంటున్నాను. ఆ దేవుడు ఇలా రాసి పెడతాడనుకోలేదు. ఇదిగో, ఇదే వద్దు. నువ్వు ఎప్పుడు ఇలా బాధపడకూడదుమా. నువ్వు మళ్ళీ నడుస్తావు, ఖచ్చితంగా నడుస్తావు. నాక నమ్మకం లేదు నాన్న. ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళి
ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ చేయించినా నాకు నయం కావడం లేదు. అవుతుందిమా, నయం అవుతుంది. నువ్వు మళ్ళీ లేచి నడవగలిగేలా నేనే ఒక మందు కనిపెడతాను. ఆల్రెడీ అది ప్రాసెస్లో ఉంది. అంతెందుకు, మన ఫార్మా కంపెనీలో మనం ఎంతో మంది రోగాలకు మందులు కనిపెట్టిన వాళ్ళం. నా తల్లికి కనిపెట్టలేనా? కనిపెడతాను. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. అర్జున్, ఆర్డర్ బుక్ చేసిన వాళ్ళందరూ మీ రిలాక్స్ మెడిసిన్ ఎప్పుడు సప్లై చేస్తారంటూ ఫోన్ చేసి అడుగుతున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? అయ్యో శాన్, దానికంత టెన్షన్ పడ్డం ఎందుకు? కొంచెం టైం పడుతుందని చెప్పు. అలా చెప్తే ఎన్ని రోజులు, ఎన్ని వారాలు, ఎన్ని నెలలు అని అడుగుతారు. అప్పుడేం చెప్పాలి? ఇది కోట్ల రూపాయలకి సంబంధించిన బిజినెస్ మ్యాటర్. కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ లేకుండా అంత రిలాక్స్డ్గా ఎలా ఉండగలుగుతున్నావు? ఏంటి సాన్వి, ఏంటి గొడవ? నీ ముద్దుల కొడుకు తెలివి లేకుండా ల్యాప్టాప్ ఎక్కడ పోగొట్టుకున్నాడు. చాలా ప్రాజెక్ట్స్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. అది దొరికితే తప్ప ప్రాసెస్ స్టార్ట్ చేయలేం. నువ్వు నాన్న వీని చిన్నప్పటి నుంచి అతి గారభంగా పెంచడం వల్లే వీడిలా బాధ్యత లేకుండా తయారయ్యాడు. హలో, బాధ్యత లేకపోవడానికి, తెలియకపోవడానికి నేనేం చిన్నపిల్లోని కాదు. ఏదో బై మిస్టేక్గా జరిగింది. దానికింత సీరియస్ అవ్వడం అవసరమా? సీరియస్ అవ్వకుండా కూల్గా ఉండటానికి ఇదేమైనా చిన్న మ్యాటరా, సిల్లీ మ్యాటరా? ప్రతి విషయాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోవడం నీకు బాగా అలవాటైపోయింది. ఎందుకింత సీన్ క్రియేట్ చేస్తున్నావు? నేనేదో కావాలని చేసినట్టు. కావాలని చేయలేదంటున్నాడు కదా సాన్వి. నువ్వు మాట్లాడుకో, మా మధ్యలోకి రాకు. ఏంటి సీన్ క్రియేట్ చేస్తున్నానా? అసలు నీకు సీరియస్నెస్ అనేది ఉందా? చూడు, మళ్ళీ వాళ్ళే ఫోన్ చేస్తున్నారు. ఏం చెప్పాలో తెలియట్లేదా? హలో, దిస్ ఇస్ భైరవి. మే ఐ నో హూ ఇస్ స్పీకింగ్? తెలుసుకోకుండానే కాల్ చేసావా? తెలుసుకొని కాల్ చేయి. హలో హలో హలో, ప్లీజ్ ఒక్కసారి నా మాట వినండి. కంపెనీకి ఫోన్ చేస్తే దాని మీదున్న బార్ కోడ్ని బట్టి అది మీ కంపెనీ పర్చేస్ చేసినట్టుంది. మీ నెంబర్ ఇచ్చారు. వాట్స్ ద మ్యాటర్? బై మిస్టేక్ నా ల్యాప్టాప్ ఒకరికి, వాళ్ళది నాకు ఎక్స్చేంజ్ అయిపోయింది. అవునా? నా దగ్గర ఉన్న ల్యాప్టాప్ మీ దగ్గర పనిచేసే ఎవరో ఎంప్లాయీ అయి ఉంటుంది. కెన్ యూ ప్లీజ్ డూ మీ ఎ ఫేవర్ ప్లీజ్? బీ ఆన్ ద లైన్. ష్యూర్. తీసుకో, మాట్లాడు. క్యావా? నీ ల్యాప్టాప్ ఎవరి దగ్గరుందో వాళ్ళే ఫోన్ చేశారు. హలో 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 హలో. ల్యాప్టాప్ మీ దగ్గర ఉన్నప్పుడు మీ ల్యాప్టాప్ నా దగ్గరే ఉంటుంది మరి. ఎస్. షట్ అప్. ఎయిర్పోర్ట్లో నన్ను చూడగానే పులిహార కలపడానికి ట్రై చేశావు. కావాలని నువ్వే మార్చుంటావని నాకు అర్థమైంది. యు రాస్కల్. మీ వాయిస్ చాలా స్వీట్గా ఉందండి.